ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 28వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 10 గంటలలోపు ఈ లక్షణాలు మీకు కనిపిస్తాయి। ఎటువంటి లక్షణాలు మీకు కనిపిస్తాయి? అలాగే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి వారు ఏం చేయాలి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసు। శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి। మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే మిథున రాశి వారు చాలా సంతోషంగా ఎప్పుడూ బయటి వ్యక్తులకి కనిపిస్తారు। వారికి ఏవైనా సమస్యలు ఉన్నా కానీ బయటికి మాత్రం చాలా గంభీరంగా ఎప్పుడూ నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు। బాధను ఎప్పుడూ మనస్సులోనే దాచుకుంటారు। అలాగే హాస్య ప్రియులు, వారు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది। ఇక ముఖ్యంగా మిథున రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు। అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది। కళలకు సంబంధించిన రంగాల్లో చక్కటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు। వాటిపై ఆసక్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే జనవరి 28వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి। చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం వీరి ముందుకు రాబోతుంది। అంటే అది కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు, ఇలా ఏదైనా సరే చాలా కాలం నుండి మీరు ఆ యొక్క ఫలితం కోసం, ఆ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు। అటువంటి అవకాశం ఈ రోజు మీకు మీ ముందుకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అలాగే ఈ యొక్క మిథున రాశి జాతకులు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం మూలంగా కొంత నిరాశ నిస్పృహలకి లోనవుతారు। అంటే ఉద్యోగంలోనే మీరు కొత్తగా జాయిన్ అయ్యారు, అయితే పని ఒత్తిడి కూడా అధికంగా ఉండటం మూలంగా మీరు చాలా నిరాశకి లోనవుతారు। కుటుంబ సభ్యుల నుండి మీకు కొన్ని మోటివేషన్ కలిగించే వార్తలైతే వినిపిస్తాయి। అలాగే ఈ రోజు పని ఒత్తిడి కారణంగా నీరసం, తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి। ఏ నిర్ణయమైనా సరే తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, అది మీకు శుభదాయకమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది। అలాగే మిథున రాశి జాతకులు ఎవరైతే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు ప్రమోషన్ కి సంబంధించి కానీ, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కానీ ఒక శుభవార్తను వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। ముఖ్యంగా ఈ రోజు రాత్రి 10 గంటల్లోపు మీకు కొన్ని లక్షణాలైతే కనిపిస్తాయి। మీరు బయటికి ఏదైనా పని నిమిత్తం వెళ్తున్నప్పుడు చెరుకు బండి కానీ లేకపోతే చెరుకు మీకు ఎదురు పడితే అది చాలా శుభ ఫలితమనే చెప్పుకోవాలి। మీరు ఏదైతే పని నిమిత్తం వెళ్తున్నారో ఆ పనిలో విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు। అలాగే కాకి నోటితో ఏదైనా శాకాహారాన్ని తీసుకుని వచ్చి మీ ఇంటి ఆవరణలో పడవేస్తుంది, అది కూడా చాలా శుభ సూచకం। మీకు దీని ద్వారా శుభగడియలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి। అలాగే మనసంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది। అంటే కొన్ని సందర్భాల్లో ఏం జరగకుండానే మనసంతా కూడా చంచలంగా ఏదో అలజడిగా అనిపిస్తూ ఉంటుంది। కానీ ఈరోజు దినఫలాల ప్రకారం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది। నవ్వుతూ సమయాన్ని గడుపుతారు। అంటే ఇదివరకు మీరు కోపంతో, చిరాకుతో ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు చాలా నవ్వుతూ ఉంటారు। ఈ యొక్క లక్షణాలు అన్ని కూడా మీకు శుభగడియలు రాబోతున్నాయి అని చెప్పటానికి ఒక సంకేతం। లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అతి త్వరలో అడుగు పెడుతుంది। అయితే ముఖ్యంగా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి। ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి। మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే